నమస్తే. పొలిటికోస్‌తో పయనంలో ఈరోజు ప్రపంచాన్ని ఒకప్పుడు అతలాకుతలం చేసినటువంటి మహమ్మారి కరోనా పేరు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికీ కూడా ఆ పేరు వినగానే జనం వెన్నులో వణుకు పుడుతోంది. వ్యాక్సినేషన్ తర్వాత అంతా సర్దుకుందిలే, ఇక వైరస్ భయం పోయింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ కోవిడ్ కలకలం మొదలైపోయింది. అటు యుద్ధాలు, ఇటు ఆర్థిక సంక్షోభాలు. మరోవైపేమో వాతావరణ మార్పులతో సతమతమవుతున్నటువంటి జనాలకి ఇప్పుడు మళ్ళీ కరోనా కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. అయితే ఈసారి కేసులు పెరగడమే కాదు, కొందరి ప్రాణాలు కూడా పోతుండడం తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. అసలు దేశంలో మళ్ళీ కరోనా వైరస్ ఎందుకు వస్తోంది? తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు పొలిటికోస్లో ప్రత్యేక ఫోకస్లో చూద్దాం రండి. గత కొన్నేళ్లుగా కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ అప్పుడప్పుడు కేసులు నమోదు కావడం సాధారణంగానే జరుగుతోంది. మెజారిటీ ప్రజలు వ్యాక్సినేషన్లు పూర్తి చేసుకోవడం వల్ల మన శరీరంలో ఈ వైరస్ను తట్టుకునేలా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. దీనివల్ల కరోనా కేసుల గురించి విన్నా జనం పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరగడంతో పాటు కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్లో అయితే 4 కోవిడ్ వల్ల మరణించడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక ఏపీలో అయితే గత నెల రోజుల్లోనే మొత్తం 12 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. గత నెల 26న కడప జిల్లాలో తొలి కేసు నమోదు కాగా ఇప్పటి వరకు కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని అధికారులు వెల్లడిస్తున్నారు. మరి వైరస్ బారిన పడిన వీరిలో 4 మృతి చెందగా మిగిలిన వారిలో కొందరు హోమ్ క్వారంటైన్లో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అక్కడ ఈ నెల మొదటి 10 రోజుల్లోనే ఊహించిన విధంగా 32 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం వైరస్ వ్యాప్తి తీవ్రతను చూపుతోంది. దీంతో అప్రమత్తమైనటువంటి కర్ణాటక ప్రభుత్వం ఏపీ అధికారుల నుంచి కడప మరణాల వరకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్టులను సేకరిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మంగళగిరి ఎయిమ్స్లో కోవిడ్ కేసు నమోదు కావడంపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. ఇక అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయడానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ మేరకు నెల్లూరు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ వైరస్ వ్యాప్తి ఒక్క తెలుగు రాష్ట్రాలు కర్ణాటకకే పరిమితం కాలేదు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఒక యువకుడికి శ్వాసకోశ ఇబ్బందులతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అటు ముంబైలో కూడా ఇటీవల స్వైన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జాతో పాటు కోవిడ్ కేసులు కూడా మళ్లీ పుంజుకుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల సాధారణ జలుబు, దగ్గుగా భావించి చాలా మంది కోవిడ్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, పొడి దగ్గు, జ్వరం, గొంతు నొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నప్పుడు స్వీయ వైద్యం చేసుకోకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు ఉన్న దీర్ఘకాలిక రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి లాక్డౌన్ ప్రచారాలన్నీ కూడా నిరాధారమైనవని, జనం అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదని, కేవలం మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కరోనా వైరస్ మన పరిసరాల నుంచి ఎప్పటికీ పూర్తిగా తొలగిపోదు. కాలాలు మారినప్పుడు సాధారణ ఫ్లూ ఎలా వస్తుందో అలాగే అప్పుడప్పుడు ఈ కేసులు కూడా వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం నమోదవుతున్నటువంటి కేసుల్లో చాలా మందికి ఇతర ఆపరేషన్లకు వెళ్లే ముందస్తు పరీక్షలు చేసుకుంటేనే కరోనా ఉన్నట్లు బయటపడుతోంది. ఇతర గంభీరమైన అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారికి కోవిడ్ నిర్ధారణ కావడం వల్ల కూడా మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మన ప్రాణరక్షణ మన చేతుల్లోనే ఉంది. గతంలోలాగా భయపడాల్సిన పనేమీ లేకపోయినా రద్దీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి ప్రాథమిక నియమాలు పాటించడం మనకైనా మన కుటుంబానికైనా ఎంతో క్షేమకరం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వార్తలు, నిశిత విశ్లేషణలు మరియు తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన పొలిటికోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.